హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. ఇక మనం డైరెక్ట్ గా పొలిటికల్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, నిన్నే ఉదయనిధి స్టాలిన్ యొక్క వర్డ్స్ మళ్ళీ సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. అవును, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, అది డెంగ్యూ మలేరియా వంటిది అని ఉదయనిధి స్టాలిన్ ఇంతకు ముందే చెప్పాడు. కానీ ఇప్పుడు తన ప్రభుత్వం పడిపోయాక కూడా అదే మాటను నిలబెట్టుకున్నాడు. అసెంబ్లీలో నవ ముఖ్యమంత్రి అయిన విజయ్ ముందు ఈ మాటలు పలికాడు. దానికి విజయ్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు, వ్యతిరేకించలేదు, అలా అని సమ్మతించినట్లు కూడా తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు నిజంగా ఏం జరిగింది? విజయ్ ఎందుకు స్పందించలేదు? ఖండించాలి కదా, లేదా సమ్మతించాలి కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనే ప్రశ్నలు సోషల్ మీడియా అంతా చెలరేగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా హిందుత్వ అభిమానులందరూ విజయ్ కూడా క్రిస్టియనే కదా, అందుకారణంగా తాను సమ్మతిస్తాడు లేదా ఇందులోకి వేలు పెట్టడు, వారు ఒకటే అనేటువంటి విషయాలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఐడియాలజీ పరంగా ఎవరి దారి వాళ్ళదే కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు క్రిటిసైజ్ చేసుకోవడం కామనే. కానీ ఇందులో వాస్తవాలు ఏంటి, విజయ్ యొక్క సైలెన్స్ దేనికి దారి తీస్తోంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో మొత్తంలోని ముఖ్యాంశం విజయ్ యాంటీ హిందువా కాదా అనేదే మనం ఎక్కువగా చెప్పుకుంటాం. దాని మీదే ఎక్కువగా విశ్లేషించబోతున్నాం. ముందుగా విజయ్ యాంటీ హిందువా కాదా అని తెలుసుకోవాలనుకుంటే తన బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలియాలి. విజయ్ యొక్క తల్లి హిందూ, తండ్రి మాత్రం క్రిస్టియన్. మొత్తం మీద విజయ్ ఇంటి ముందు అటు గణపతి బొమ్మ గాని, లోపల సాయిబాబా ఆరాధన గాని కనిపిస్తూ ఉంటుంది. విజయ్ బొట్టు పెట్టుకోవడం గాని, అందులోనూ మురుగన్ దేవుడిని బాగా నమ్మడం కానీ చేస్తుంటాడు. అంటే తమిళనాడులో మనం పూజించే సాధారణ దేవతల కన్నా ఎక్కువగా శ్రీ మురుగన్ మీద ఆధారపడి ఉంటారు జనాలు. కాబట్టి విజయ్ మురుగన్ ని పట్టుకోవడం, ఆయనను ఆదరించడం ఒక పొలిటికల్ స్టఫ్ గా కూడా భావించవచ్చు. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తండ్రి క్రిస్టియన్ అయినప్పటికీ కూడా క్రిస్టియన్ మిషనరీ బ్యాక్గ్రౌండ్ మాత్రం పెద్దగా కనిపించట్లేదు. అంటే మత మార్పిడి గాని, హిందూ వ్యతిరేకత గాని పెద్దగా కనపడదు. మరైతే ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నారు అనేది అది కూడా పరిశీలిస్తే, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఇది మన టార్గెట్ అంటూ చెప్పారు. అంటే ప్రభుత్వాలు మారినా సరే మన అజెండా మారకూడదు అనే విషయాన్ని తమిళనాడు జనాలకి ఉదయనిధి స్టాలిన్ తెలిపాడు. దాన్ని విజయ్ సమ్మతించినట్టుగా కనబడట్లేదు, అలా అని వ్యతిరేకించినట్లుగా కూడా కనబడట్లేదు. సమ్మతించకపోవడానికి కారణం విజయ్ కొత్త సీఎం, ఎవరు ఏం మాట్లాడినా సరే అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు. ఎవరికి ఎంత ఆన్సర్ ఇవ్వాలి అనేది తన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆర్ టైం కోసం వెయిట్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే తాను అంతగా అటెన్షన్ ఇచ్చినట్టుగా కూడా కనబడట్లేదు ఈ విషయం పైన. ఇంకా ఈ విషయంపై విజయ్ సమ్మతించాల్సిన అవసరం లేదు. విజయ్ సమ్మతిస్తే తాను యాంటీ హిందూగా సోషల్ మీడియా అంతా ఈజీగా ముద్రింపబడతాడు. ఒకవేళ వ్యతిరేకిస్తే తమిళనాడు యొక్క పాలిటిక్స్ కి తాను హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు అనుకోవచ్చు, యాంటీ హిందూగా ఉండటమే తమిళనాడు పాలిటిక్సా అని. నిజానికి తమిళనాడులో హిందూయిజం యొక్క డెఫినేషన్ చాలా వింతగా ఉంటుంది. అది వాళ్ళు క్రియేట్ చేసుకున్న డెఫినేషనా, లేక మనమే తప్పుడు అర్థం చేసుకుంటున్నామా, మొత్తం మీద ఆ విషయాలు పక్కనెట్టి తమిళనాడు దృష్టిలో హిందూయిజం వేరు, సనాతన ధర్మం వేరు. కొంచెం వెరైటీ డిఫరెన్స్ కూడా ఉంది. ఏంటంటే తమిళనాడులో ఉన్న చాలా మంది హిందూయిజం ని ప్రాక్టీస్ చేస్తారు, కానీ సనాతన ధర్మం అంటే ఇన్ఈక్వాలిటీస్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ వంటివి గుర్తు చేసుకుంటారు జనాలు. సో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అందులో ఈక్వాలిటీ లేదు, కాబట్టి దాన్ని మనం త్యజించాలి, వ్యతిరేకించాలి అనేటువంటి విషయాలు మాట్లాడాడు. అంటే ఆయన యొక్క అర్థం హిందూయిజం, ఉదయనిధి స్టాలిన్ యొక్క తల్లి కూడా హిందూయిజం ని ఫాలో అవుతుంది. జనాలు మాత్రం సనాతన ధర్మం అనగానే అది బీజేపీ పాలిటిక్స్ కదా, మేబీ బీజేపీని తిరస్కరిస్తున్నాడేమో అనే విషయం పైన తమిళనాడు జనాలు పెద్దగా ఖండించట్లేదు. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ హిందూయిజం అంటే రెండు, ఒకటి మనం ప్రాక్టీస్ చేసే తరతరాలుగా వస్తున్న కల్చర్, రెండవది బీజేపీ చేసే రిలీజియస్ పాలిటిక్స్. నేనేమి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, జనరల్ గా వారి ఐడియాలజీ చెప్తున్నాను. సో బీజేపీ తమిళనాడులో రాకూడదు అనే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నంలోనే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అనేటువంటి భాషను వాడారు ఉదయనిధి స్టాలిన్. బట్ ఎలా వాడినా సరే తప్పేనండి. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అనడం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఆయన అందులో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ చెప్పి వాటికి రెఫరెన్సెస్, సోర్సెస్ యూజ్ చేసి, ఆర్ అవి యూజ్ చేయకపోయినా సరే పెద్దలతో డిస్కస్ చేసి అందరి అభిప్రాయాలని కూడా పంచుకొని దానికి సరైన విశ్లేషణ ఇస్తేనే బాగుంటుంది కదా. ఎంతసేపు సనాతన ధర్మాన్ని ఏదో చేసేయాలి అనే యొక్క అభిప్రాయం కనబడుతుంది, సెలెక్టివ్ హేట్రెడ్ కనిపిస్తుంది తప్ప మరేమీ కనబడట్లేదు. అందుకే మరి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయబోయి వాళ్ళు ఇప్పుడు ఆపోజిషన్ లో కూర్చున్నారు పాపం. ఇక విజయ్ సంగతి మాట్లాడుకుంటే విజయ్ పెద్దగా సమ్మతించినట్టుగా వ్యతిరేకించినట్టుగా కనబడలేదు. అలాని మనం విజయ్ ఒక యాంటీ హిందూ అని కూడా ముద్రించాల్సిన పని లేదు. ఎందుకంటే విజయ్ ఒక క్రిస్టియన్ నిజమే, కానీ తన తల్లి హిందూ సాంప్రదాయాలను ఇంకా ఆచరిస్తోంది. విజయ్ ఇంట్లో కూడా హిందూ సాంప్రదాయం కనిపిస్తుంది, తన ఒంట్లో కనిపిస్తుంది, ఇంట్లో కనిపిస్తుంది. అంతేకాదు విజయ్ కి త్రిషకి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు మీరు ఎన్నో వార్తల్లో చూశారు. అది నేను డైరెక్ట్ గా ఇలా మాట్లాడకూడదు, బట్ వాళ్లే పబ్లిక్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను. సో త్రిష కూడా తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతికి వెళ్లడం ఆన్లైన్ లో ఆల్రెడీ హల్చల్ అయింది. సో ఎంత కాదన్నా విజయ్ కూడా త్రిష చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి అక్కడ ఎక్కువ యాంటీ హిందూయిజం స్టఫ్ మాత్రం కనబడదు. అలా అని హిందూయిజం కి యాంటీ స్టేట్మెంట్స్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే
ఎందుకంటే బీజేపీకి యాంటీగా వర్క్ చేస్తూ బీజేపీకి యాంటీగా ఉండాలంటే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది విజయ్ చేతుల్లో కూడా. బట్ ఇన్ ఓవరాల్ గా చూసుకుంటే విజయ్ డీప్ గా సెలెక్టివ్ హేట్రెడ్ ఆన్ హిందూయిజం అనేది చూపించలేదు, చూపించడానికి పెద్ద స్కోప్ కూడా లేదు. అలా అని స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తే కూడా విజయ్ కి ప్రాబ్లమే. ఎందుకంటే విజయ్ ఏలియన్స్ లోనే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అందులోనూ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ ఏలియన్స్ పార్టీలు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడానికి ఒప్పుకుంటాయి తప్ప అపోజ్ చెయ్యవు. సో అటు అపోజ్ చేసినా సమ్మతించినా సరే రెండు విజయ్ కి ప్రమాదమే. సో ఏలియన్స్ ని పట్టించుకోకుండా విజయ్ ఏదో ఒక డిసిజన్ తోనో ఏదో ఒక స్టేట్మెంట్ గానీ ఇస్తే గనక ఆ ఏలియన్స్ గనక కుప్పకూలితే విజయ్ ప్రభుత్వం ఈజీగా కుప్పకూలిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే విజయ్ అక్కడ యాంటీ హిందూగా కాదు, కానీ జస్ట్ తన ఉన్నంతలో సైలెంట్ గా ఉన్నాడు అనుకోవడం మేలు. అలా కాదు భయ్యా, విజయ్ క్రిస్టియనే, మాకు నమ్మకం లేదు, రేపో మాపో మళ్ళీ యాంటీ హిందూగా ఏదో ఒకటి వర్క్ చేస్తాడేమో మాకు అనిపిస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది భవిష్యత్తు సంగతి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేం, చెప్పలేం. అటువంటిది జరిగినా సరే, సెలెక్టివ్ హేట్రెడ్ జరిగినా సరే, సోషల్ మీడియా అంతా మోతమోగడం ఖాయమే. కాబట్టి అది ఫ్యూచర్ కే వదిలేద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇందులో విజయ్ ని ట్రాల్ చేయడం గానీ ఆర్ సపోర్ట్ చేయడం గానీ పెద్ద విషయాలు ఏమీ లేవు. ఇట్స్ నాట్ ఏ థింగ్, కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదు. సో ఈ చిన్న క్లారిటీ కోసమే ఈ వీడియో చేశాను. నిజంగా ఇది వర్త్ కంటెంట్ ఏనా, ఈ విషయాన్ని మనం అంతగా మాట్లాడుకోవాలా అనేది కూడా ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కదా. సో మరెన్నో పొలిటికల్ అప్డేట్స్ తో కలుద్దాం. మీ ఏఎంసీ అప్డేట్స్.